టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ఇంట్లో ఆదివారం అంటే మార్చి 16 తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తును తీసుకొని పరారయ్యాడు. దీంతో తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశ్వక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దుండగుడి కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఇక విశ్వక్సేన్ కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉంటుంది. విశ్వక్సేన్ సోదరి వన్మయి బెడ్రూమ్ 3వ అంతస్తులో ఉంటుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్లోని అల్మారాలను పరిశీలించింది. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మయి ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే ఫిలిం నగర్ పోలీసులకు సమాచారం అందించారు. కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. విశ్వక్సేన్ సోదరి వన్మయి బెడ్రూమ్లోకి వెళ్లి అల్మారాలో నుంచి బంగారపు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు, ధైర్యంగా గేటు తీసుకొని నేరుగా 3వ అంతస్తుకు వెళ్లడం, దర్జాగా బయటికి రావడం చూస్తుంటే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.